ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. ఓటేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నారు అధికారులు. దివ్యాంగులకు, గర్భిణీలకు ఉచితంగా ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తామంటున్న కలెక్టర్ రాజర్షి షాతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్లో ఓటర్ సుప్రభాతం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రధానంగా ఆటోలో వెళ్తున్నారు, ఏదైతే ఓటు ఆయుధం అని చెప్తున్నారు, అదేవిధంగా ఓటర్లలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఓటర్లు ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నారు కలెక్టర్ రాజర్షి షా. అయితే ఎందుకోసం ఏదైతే కలెక్టర్ ఈ విధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఓటర్ల సుప్రభాతం ఎందుకు వినిపిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి కలెక్టర్ ఉన్నారు. వారిని తెలుసుకున్నారు. సార్, ప్రధానంగా ఓట్ల శాతం పెంచడానికి ఒక ప్రత్యేకంగా కార్యక్రమం రూపొందించారు, కారణం ఏంటి? మీ అందరికీ తెలుసు, జనరల్గా రూరల్ ఏరియాస్లో ఓటింగ్ శాతం ఎప్పుడైనా పోల్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే 85%, 90%. కానీ అర్బన్ ఏరియాస్లో చూస్తే కొంత అర్బన్ అపాథీ ఉంటుంది. సో ఇక్కడ పోలింగ్ శాతం తక్కువనే ఉంటుంది, 60%, 70%. సో అందుకే మన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మళ్ళీ రూరల్ ఏరియాస్ రకంగానే మళ్ళీ ఇక్కడ కూడా పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి. అయితే ఇది అందరిది బాధ్యత ఉంది. మన ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఎన్నికలలో మనం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది భారత రాజ్యంలో మాకు కలిగించే ఒక బాధ్యత. దీంతోపాటు ఈ అర్బన్ అపాథీ ఏవైతే ఉన్నాయో అర్బన్ అపాథీ ఏ విధంగా అడ్రస్ చేయాలి, రూరల్ ఏరియాస్ కంటే ఎక్కువ మళ్ళీ అర్బన్ ఏరియాలో కూడా పోలింగ్ శాతం మంచిగా ఉండాలి. దాని సందర్భంలో మనం గత కొద్ది రోజు నుంచి మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో వివిధ రకాలు అన్ని సంఘాలు, మేజర్గా స్లమ్ ఏరియాస్ కానీ, తర్వాత ఆటో ర్యాలీ కానీ, తర్వాత స్వీప్ ప్రచారం వెహికల్ కానీ, అటువంటి చాలా రకాల కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఓటర్ స్లిప్ కూడా మేజర్గా ఓటర్ స్లిప్లో కూడా మళ్ళీ ఇప్పటివరకు 85% ఓటర్ స్లిప్ కూడా పంచడం జరిగింది. సో అందరూ కూడా చాలా అంటే ముందుగా వచ్చి ఎక్కడైనా కార్యక్రమంలో వెళ్ళినా కూడా మళ్ళీ ఓటర్స్ కూడా చాలా హ్యాపీగా అయి మళ్ళీ మాతో పాల్గొని మళ్ళీ ఈసారి పోలింగ్ శాతం కూడా అందరూ కూడా కలిసి పెంచుదాము. సో ఆ రకంగా మనం గత 5-6 రోజుల నుంచి ఈ పని కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మైకులతోని అంటే ఉదయం పూట ఒక సుప్రభాతంలో వినిపిస్తాం ఏదైతే ఉంటుందో, ఉదయం పూట ప్రజల్ని చైతన్యం చేయడానికి కానీ, మేల్కొల్పడానికి కానీ, ఇప్పుడు ఆదిలాబాద్ కూడళ్లలోని చౌరస్తలు కానీ ఒక సుప్రభాతంలో ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి మైకులు ఏర్పాటు చేశారు, కారణం ఏంటి? సో అయితే మేజర్గా నేను మొన్న కూడా చాలా వరకు ర్యాలీస్లో బేసికల్గా ఏర్పాట్లు చూస్తే మళ్ళీ మా స్వీప్ వెహికల్ ఏవైతే ఉన్నాయో, సో చాలామంది స్వీప్ వెహికల్కి చూసి మళ్ళీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఇటువంటి మనం అవేర్నెస్ ద్వారానే మళ్ళీ ఓటర్స్కి తెలిసిపోతాయి. మనం లోకల్ పెయిడ్ హాలిడే డిక్లేర్ చేశాము, తర్వాత ఓటర్ స్లిప్ కూడా పంచడం జరుగుతుంది. కానీ ఓటర్లకి అంటే వారు ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, సో ఈ అంతా కూడా మనం ఆడియో సిస్టమ్ ద్వారా, వీడియో సిస్టమ్ ద్వారా ఓటర్లకి చైతన్యం పెంచడానికి ఓటర్ స్లిప్ తీసుకొని రండి, ఓటర్ స్లిప్ మళ్ళీ ఏవైతే బిఏలో ఉన్నాయో తీసుకొని వచ్చి దాంట్లో పోలింగ్ కేంద్రము, పోలింగ్ సమయం అవి అన్నీ తెలుసుకొని 18 రకాలు ఏవైతే డాక్యుమెంట్ ఉన్నాయో, ఎందుకంటే దీంట్లో 18 రకాల డాక్యుమెంట్స్ గురించి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. మేజర్గా మళ్ళీ బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా ఓటింగ్ ఉంటాయి. సో బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత మనం ఏవైతే వయోవృద్ధాలు ఉంటారో, అంటే చాలామందికి ఇటువంటి మనం అవగాహన చేయడానికి ఇటువంటి మనం మైక్ సిస్టమ్ మేజర్ చాక్స్లో, ఎందుకంటే అటువంటి బిజినెస్ ఏరియాస్లో చాలామంది పట్టణం నుంచి కూడా వివిధ ఏరియాస్ నుంచి కూడా వచ్చి అక్కడ డైలీ వ్యాపారాల కోసం కానీ, డైలీ ఏమైనా పర్చేస్ కోసం వస్తారు. కాబట్టి అటువంటి మైక్ సిస్టమ్ కానీ, తర్వాత ఈ స్వీప్ సందర్భంగా ఆటో కానీ, అట్లా మనం ప్రతి ఒక్క వాడ మళ్ళీ తిరుగుతూనే ఓటర్ మధ్యలో చైతన్యం వస్తాయి. దీంతోపాటు వయోవృద్ధాలు కానీ, దివ్యాంగులు కానీ, ఇటువంటి గర్భిణీ స్త్రీలు కూడా మళ్ళీ సక్షం ఆటో కూడా మనం పెట్టడం జరిగింది. సక్షం ఆటో కూడా ప్రతి ఒక్క వార్డులో ఇట్లా 2 నుంచి 3 ఆటోలు మరి ఆర్పీ ద్వారా కూడా పెట్టి మళ్ళీ వారికి ఇంటి నుంచి కూడా పోలింగ్ స్టేషన్స్ నుంచి మళ్ళీ డ్రాప్ కూడా అవి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాలనీలకు వెళ్తున్నారు, ఓటర్లు కదిలి రావాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. చెప్పడమే కాకుండా ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా స్పందన ఎట్లా వస్తుంది? సో నేను అదే చెప్తున్నాము, చాలా ఎక్కడైనా వెళ్ళినా కూడా చాలా మంచి స్పందన వస్తున్నాయి. ఎందుకంటే ర్యాలీలో కూడా ఓటర్స్ మాతో పాటు పాల్గొంటున్నారు. తర్వాత ర్యాలీలో పాల్గొన్న తర్వాత కూడా మళ్ళీ ప్రశాంతంగా ఉండి మనం ఏవైతే అంశాలు ఉన్నాయో, బేసికల్గా నిర్భయంగా ఓటు వేయాలి, స్వచ్ఛగా ఓటు వేయాలి, ఏవైనా ప్రలోభాలకి లోని కాకుండా ఓటు వేయాలి, ఇది ఎందుకు ఇంపార్టెంట్, మనకి బాధ్యత ఉంది. తర్వాత మన పట్టణాభివృద్ధి కోసం, వార్డు సమస్యల పరిష్కారం కోసం మంచి క్యాండిడేట్కి ఎన్నుకోవడానికి అవి అంతా కూడా వాళ్ళు చాలా స్పందించి ప్రతిజ్ఞ కూడా చేసి మళ్ళీ కొన్ని సందర్భంలో మళ్ళీ తిరిగి కూడా మాకు చెప్పారు, ఈసారి
ఈసారి మీరు చెప్పారు కాబట్టి ఈసారి ఏమీ ప్రలోభాలకి లోని కాకుండా ఓటు వేస్తాము. తర్వాత మళ్ళీ మా వార్డు కూడా అభివృద్ధి అయితే మంచి క్యాండిడేట్ కూడా మనం ఎన్నుకోవచ్చు. సో అటువంటి మాకు ఫీడ్బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మళ్ళీ అందరు కలిసి కూడా నేను అందరికీ అదే విజ్ఞప్తి చేస్తున్నాము, అందరికీ కూడా అదే కోరుతున్నాము. పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని వసతులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు మళ్ళీ అందరూ కూడా టైమ్లీ వస్తే కూడా మళ్ళీ మనం ప్రశాంతంగా, ఎందుకంటే కొన్ని సందర్భంలో మళ్ళీ 2 గంటల 3 గంటల తర్వాత మళ్ళీ ఎక్కువ క్రౌడ్ అట్లా రావడానికి మళ్ళీ కొందరు వస్తారు. అటువంటి కూడా అవసరం లేదు. మనం లోకల్ పేడ్ హాలిడే కూడా డిక్లేర్ చేశాము. ఇందాక నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్, వయోవృద్ధాల సంఘము, దివ్యాంగులు సంఘము, తర్వాత ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఇంటరాక్ట్ చేసి వారి కూడా చెప్పడం జరిగింది. పేడ్ హాలిడే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డే మీరు చెక్ చేయండి. మరి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏవైతే లెఫ్ట్ ఫింగర్ ఉన్నాయో, లెఫ్ట్ ఫస్ట్ ఫింగర్ 4 ఫింగర్లో మళ్ళీ ఇండెలిబుల్ ఇంక్ ఉందా లేదా అది కూడా వాళ్ళకి చెక్ చేయమని చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఇది పేడ్ హాలిడే, అందరు ఓట్ హక్కు వినియోగించుకోవడానికి అందరూ కూడా వచ్చి ఓట్ హక్కు వినియోగించుకోవాలి నేను కోరుతున్నాను. కలెక్టర్ ఒక ఉద్యమం చేపట్టారు, దానికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ ఉద్యమం పట్ల కొంతమంది మనతో మాట్లాడడానికి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది చూస్తుంటే? చాలా మంచిగా అనిపిస్తున్నది. నాకు తెలిసినంత వరకు మన కలెక్టర్ సార్ చాలా కష్టపడి ఇప్పటి వరకు ఎవరితోని సాధ్యం కానిది ఇప్పుడు ఆటోలలో తిరిగి కూడళ్లలో మంచిగా మైక్స్లు ఏర్పాటు చేసి ప్రజల్ని ఓటు గురించి చైతన్యపరుస్తూ ఓటు వేసేలాగా వాళ్ళకు మంచి అవగాహన కల్పిస్తున్నారు. చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం పట్ల ప్రజలందరూ కూడా కలెక్టర్ను అభినందిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.